ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం 12/10/2025 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలను తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, ఆశ్వయుజ మాసము, బహుళ పక్షము, షష్ఠి మధ్యాహ్నం 2:21 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది. మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 1:40 వరకు ఉండి తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 6:59 వరకు ఉంటున్నది. తిరిగి రాత్రి 2:59 నుంచి 4:31 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:20 నుంచి 5:06 వరకు. వర్జము రాత్రి 9:39 నుంచి 11:11 వరకు. రాహుకాలం సాయంకాలం 5 గంటల నుంచి 6:36 వరకు. సూర్యోదయం 6:12 సూర్యాస్తమయం 5:53. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగం. వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారంలో, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. సెలవు కదా, షేర్ మార్కెట్ ఉండదు కనుక లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. రావలసినటువంటి బాకీలు వసూలు చేసుకునే అవకాశం, ఇవ్వాల్సినటువంటి అప్పుల్ని తీర్చేసేయగలిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సోదరుల మధ్య మైత్రి, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వివాహ సంబంధ చర్చల్లో కూడా సఫలత పొందుకునే అవకాశాలు. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, ఈవెంట్స్ చేసే వారికి మంచి లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపార లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది శుభ అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కొత్త వ్యాపార ప్రారంభానికి అనుకూలత. సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ నాయకులకి లాభం. కళాకారుల, క్రీడాకులకి అభివృద్ధి. సంపూర్ణ దేహ ఆరోగ్యాన్ని పొందుకోవచ్చు, మానసిక స్థైర్యాన్ని పొందుకోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక విషయాల వెసులుబాటు వల్ల చాలా మంచి ప్రశాంతతను పొందుకునే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మంచి మాట తీరు, వ్యవహార లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం. అలాగే కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు మంచి లాభాలు. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభంలో అనుకూలతలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, ఇచ్చిన ధనము తిరిగి రావడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, ఆరోగ్య లాభం, సంతాన యోగం, వివాహ యోగ్యత, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారమైనటువంటి అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, వాహన యోగం, అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధి, ఈవెంట్ వారికి ముఖ్యంగా చాలా మంచి శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన శుభస్థితి. తప్పకుండా అనుకున్నటువంటి ఆర్థిక విషయాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా అనుకూలత, విదేశీయాన ప్రయాణం లాభాన్ని కలిగిస్తుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి చాలా మంచి శ్రమకు తగిన గుర్తింపు, మంచి లాభము,
ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభము, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రశాంతమైన సుఖ జీవనం, దైవ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి పొందుకోవచ్చును. అలాగే మంచి వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ ఉద్యోగ లాభం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి బాగా ఉంది. లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, అనుకూలవంతమైనటువంటి ఆర్థిక శుభ ప్రయోజనాలు పొందుకోవచ్చు. ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, ప్రశాంతమైన జీవనం, వినోద పాలు పంచుకోవడం, వివాహ యోగ్యత, అలాగే కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అవమానము, అజాగ్రత్త, ధన నష్టము, కార్యభంగము, సోదరులతో విభేదాలు, అనవసరమైన చికాకులు, తొందరపాటుతనము, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. పూచికత్తుగా సంతకాలు చేయకండి, కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడండి, జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోకండి, ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగించబోతున్నాయి. మద్యపాన సేవనం తీవ్ర ప్రమాదం, తిరిగి ఇంటికి వస్తారన్న గ్యారెంటీ లేదు. కాబట్టి మద్యపాన సేవన చేసి మీరు వాహనం నడిపితే మీరు ఇంకా నేను చెప్పడానికి అవకాశం లేదన్న విషయాన్ని గుర్తించండి. అలాంటి ఇబ్బందులు తప్పకపోవచ్చు, మీకు జాగ్రత్త. డబ్బు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కూడా. సెలవు కదండి, ఉద్యోగంలో ఇబ్బంది ఉంటుంది. సెలవు అని చెప్పేసి పలాని కేఫ్గా, పలాని హోటల్లో కూర్చుందాం, అక్కడ తీసుకుంటుందాం, అక్కడ తీసుకున్నా సరే మీరు పట్టుబడడం ఖాయం. ఈ రోజు కాకపోతే ఆ రోజు, కానీ ఈ రోజు ప్రభావం తప్పకుండా మీరు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారి ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు, లేదా ఫైర్ అవ్వచ్చు. తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థిక నష్టాలు, ఆస్తి నష్టాలు, సోదరుల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, ప్రేమ కలాపాలు, అనవసర ప్రేమ కలాపాలు మీకు పరువు భంగాన్ని కలిగిస్తాయి. ఏమలే, అమ్మను వదిలిపెట్టే, నాన్న వదిలిపెట్టేసి పరిగెట్టాం, మీకు మంచి మొగోడు కనిపించాడు, నాకు మంచి ఆడపిల్ల కనిపించేసింది, వెళ్ళిపోదాం అనే వ్యక్తులకి అభాస పాలవ్వక తప్పదు. మళ్ళీ మీ యొక్క జీవితం అశుద్ధంలో ఉన్నటువంటి పురుగు లాంటిదిగా మారిపోతుంది. కాబట్టి తల్లిదండ్రుల్ని మోసం చేయకండి, అది చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. ధర్మ వ్యతిరేకమైన కార్యక్రమాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో మీరు చేసేటువంటి ఏ పనైనా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఆ విషయంలో జాగ్రత్త. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, కళాకారుల, క్రీడాకారుల నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ, రైతులకి, పూలు పలు కూరగాయలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి నష్టకాలం కూడా. కాబట్టి భగవద్గీత పారాయణం చేస్తే అనుకూలత. లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకుంటే లాభం. రవిగ్రహ అష్టోత్తరం చదువుకుంటే అద్భుత పుణ్యలాభం. ధనయోగము, జన వశీకరణ శక్తి, ఆర్థిక లాభాలు, ఆనంద యోగాలు, ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టాలు పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి మౌనము, అనవసర డిబేట్లలో పాలు పంచుకునే ప్రయత్నం చేయకండి, నష్టాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 8:01 నుంచి 9:27 వరకు, తిరిగి 10:19 నుంచి 11:01 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2, 7 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
సింహరాశి వారికి అదృష్టము, లాభము, ఆనందము, నూతన వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడము, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన అప్పులు తీర్చేయడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో మంచి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పోటీ పరీక్షల విజయం, అకాడమిక్ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడం, ఈ రోజైన ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఉంటే తప్పకుండా ఉద్యోగంలో లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన ఆనంద యోగము. వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టం అని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల్లో ఖచ్చితమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ, ఒక చోటు నుంచి మరో చోటికి బదిలీలు కానీ, లేదా ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు. ఈ రోజు మీరు ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూలో మంచి లాభం ఉంది, తప్పకుండా కలిసి వస్తుంది. ఆనందకరమైన వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో మంచి లాభాలు, వ్యాపారాన్ని విస్తృతపరిచే అవకాశం కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల అభివృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధు లాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం, రుణమోచనం, వివాహ యోగం, సంతాన యోగం, అలాగే మంచి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభము, ఆర్థిక విషయాల వెసులుబాటు, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మంచి సౌకర్యవంతమైన సమస్త శుభయోగాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలతలు పొందుకునే శుభమైన వాతావరణం చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ఆనందకరమైనటువంటి వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో కూడా లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను అనుకూలం, శుభస్థితి, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని, ధనాన్ని, వస్తువుని, వాహనాన్ని, బంధుత్వాన్ని తిరిగి పొందుకోగలిగేటువంటి శుభతరుణం. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఐఎల్స్, జిఆర్ఈ 2 పరీక్షల్లో సంపూర్ణ విజయం ఖాయం, అకాడమిక్ పరీక్షల్లో కూడా విజయం పొందుకునే అవకాశాలు, రోగనాశం, రుణవిమోచనం, అనుకూల ధనధాన్య వృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతోంది. వీరికి ఈరోజు అనుకూలంగా చెప్పవచ్చు. 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి ప్రమాదము, మద్యపాన సేవనం, లంచాలు పుచ్చుకోవడం, అధిక వేగము, తప్పుడు వ్యక్తులతో పరిచయాలు,
తప్పుడు మార్గంలో జుగుప్సాగరైన ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోవడం, బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగం పొందుకున్న వారికి బయటకు వచ్చే అవకాశాలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, లేనిపోని అనవసరపు ఆరోపణల వల్ల నెగిటివ్ ఎనర్జీ వల్ల మీరున్నటువంటి విషయాల్లో అంటే మీరు చేసినటువంటి పనిలో కానీ వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ తీవ్ర నష్టాన్ని పొందుకోవడం ఖాయం. ఉద్యోగంలో తొలగించే అవకాశాలు, లంచగొండలుగా పట్టుబడడం ఖాయం కనబడుతోంది. లంచగొండలుగా అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు లంచాలు పుచ్చుకోకండి, వాటి నుంచి బయటపడితే మీకు శుభదాయకం, ఆనందకరమైన సంపద. నద్యాన్ని పొందుకోలేతే లంచం పుచ్చుకుంటే నష్టాన్ని పొందుకోవడం ఖాయం. తప్పనిసరిగా మీరు కృష్ణ జన్మస్థానంలో ఉంటారు, ఇందులో సందేహం లేదు. ఇక బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో నష్టాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, పూచికత్తుగా సంతకాలు చేయకూడదు, నష్టాన్ని పొందుకుంటారు. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. అంటే చెప్పుడు మాట వినకండి, తప్పుడు పనులు తలదూర్చే ప్రయత్నాన్ని చేయకండి. లాటరీలకి, జూదానికి నష్టపోయే అవకాశం ఉంది, వాటి వైపు వెళ్ళకండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, సినిమా రంగ వ్యాపారం, రాజకీయ రంగంలోను, కళాకారుల, క్రీడకులకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు, చికాకులు తప్పకపోవచ్చు. తస్మాత్ జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు, అలాగే ఈ ఎడమ కంటికి మరియు కుడి పాదానికి ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం, పశువుల వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టము, కష్టకాలం, ఉద్యోగ భంగం, లంచగొండుగా పట్టుబడడం, అలాగే విద్యా నష్టాన్ని పొందుకోవడం, అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిచయాల వల్ల నష్టాలు పొందుకోవడం లాంటివి అనేక కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా లాటరీలకి, జూదానికి దూరంగా ఉంటూ పెద్దల మాట మాత్రమే వినండి. జుగుప్సాగరైన ఫోటో షేర్ చేసుకుంటే ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి తీవ్ర నష్టాన్ని పొందుకుంటారు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 7:56 నుంచి 9:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెల దృష్టిగా చెప్పబడుతోంది. సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి లాభము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన సూపరిష్టం లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన సూపరిశ్రమలు కూడా విపరీత లాభాలు పొందుకోవచ్చు. వస్తు వాహన సౌలభ్యం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలను, తోలు రెగ్గిన షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. అలాగే రైతన్నలకి పంట లాభం, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు. కళాకారుల, క్రీడలకు అభివృద్ధి పొందుకునే అవకాశం. సోదర మైత్రి, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత, అనుకూలవంతమైనటువంటి తీర్థయాత్ర సేవను, అన్యోన్య దాంపత్య సుఖజీవనాన్ని పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయవచ్చు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ వ్యాపారంలో మంచి లాభాలు. మత్స్యకారులకు మత్స్య సంపద, రోజులు, చేపల లాభాలు. ఈవెంట్ మే వారికి, బోర్బావులతో వారికి కూడా మంచి అభివృద్ధి. అలాగే విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉన్నాయి. ఇది చాలా మంచి శుభమైన రోజు చెప్పబడుతుంది. వీరికి 8 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి అద్భుతం, అమోఘమైనటువంటి నిర్ణయాలు, పటిష్టమైనటువంటి కుటుంబ సౌఖ్యం, శుభవార్తా శ్రవణం, బంధుమిత్రులతో అనుకూలత, వ్యవసాయదారులకి మంచి పంట లాభాలు. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుండు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాలు. ధనము, ఆరోగ్యము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందుకోవడం, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకున్న చోట ఉద్యోగంలో అభివృద్ధి, ఉద్యోగంలో ప్రమోషన్లు, బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. చాలా మంచి ఆర్థిక విషయాల వెసులుబాటు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కుంభరాశి వారికి భగవత్ కృపా కటాక్షాల వల్ల లాభం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో సమాలోచనలు, మీ ఆలోచనల్ని ఆచరణలో పెట్టేటువంటి అవకాశం, రైతన్నులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారులు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభం, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, వ్యాపార సంబంధించిన లావాదేవీలు, మంచి వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది శుభయోగాలు, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు దగ్గర పరిశ్రమ లాభాలు, స్వర్ణకర వ్యాపారస్తులకు లాభం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల విజయం, అకాడమిక్ పరీక్షలు సంపూర్ణ విజయాన్ని సాధించడం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, వస్తువాహన సౌలభ్యం, గొప్ప వ్యాపార లాభాన్ని పొందుకోవడం, వ్యాపారంలో కూడా 2-3 ఇంతల లాభాలు పొందుకునే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ చెప్పడం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా మీరు వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పరిపూర్ణమైనటువంటి విద్యాభివృద్ధి పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు చాలా బాగా అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారికి వాహన యోగము, మాతృ సౌఖ్యము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, సకాల సుభోజనం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, వ్యాపారాత్మక ధోరణి అవలంబించడం, వ్యాపారంలో భాగస్వామితో మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ధనయోగము, ఆనందకరమైన సంపద, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు పొందుకోగలిగే అవకాశాలు, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ వారికి, బోర్బావుతు వారికి, తోలు దగ్గర సూపర్ మంచి లాభాలు, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, రోగనాశనం, రుణవిమోచనం, ఆర్థిక విషయాల్లో చాలా మంచి లాభాల వల్ల అప్పుల బాధ విముక్తులయ్యే అవకాశం, గృహయోగము, కోర్టు వద్దల సంచిపోవడం, సోదర మధ్య మైత్రి, మాతాపితల సౌఖ్యాన్ని పొందుకోవడం, తీర్థయాత్ర సేవన కూడా మీకు అద్భుతంగా కలిసి వచ్చిన అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి ప్రశాంతతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖమయ ఆనంద జీవనాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9-1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.